నేడుదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 4, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కొందరు సకల సమృద్ధి కలిగినటువంటి వారిగా ఉండుటకు, మరికొందరు ఏమీ లేని దరిద్రతను అనుభవించడానికి గల కారణాలను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఒకటి బద్ధకముగా పని చేయుట, మరొకటి శ్రద్ధతో పని చేయుట. భూమి మీద ప్రభు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి ప్రతి అవయవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, బలాన్ని బట్టి, శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, చిన్నతనము నుండి వృద్ధాప్యం వరకు మన పరిధిలో మనం చేయగలిగినటువంటి పని అది ఏదైనప్పటికీ దానిని శ్రద్ధతో మనం చేసినప్పుడు ఇతరులపై ఆధారపడక మరొకరికి సహాయం చేసేటటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవిస్తారు. ఎక్లేషియస్ చాప్టర్ 9 వర్స్ 10, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పనినైనా. నిజమే, అందరూ అన్ని పనులు చేయలేరు. ఒక్కొక్కరికి విభజించి ఇవ్వబడినటువంటి పరిమాణమును బట్టి, వారి వారి జ్ఞానాన్ని బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి పలు విధములైనటువంటి పనులు అనేక మంది చేయువారుగా ఉన్నారు. అయితే అందరూ చేయు పనులు చూసి ఒకే ఒక వ్యక్తి అన్ని పనులు చేయటం అనేది ఎంతమాత్రం కూడా అది తనను స్థిరముగా ఉండుటకు కారణం కాదు గనక, ఏది చేయుటకు దేవుడు మన చేతికి ఒక పనును అప్పగించాడో, అది వ్యాపారమైన, ఉద్యోగమైన, దేవుని సేవ అనగా అనేక ఆత్మలను సంపాదించే సువార్త పనినైనా, ఆత్మలను కాసే సంఘ కాపరి పనైనా, ఇలా ఏ పనినైనా దేవుడు మనకి ఏది ఇచ్చారో ఆ పనిని మనము శక్తి లోపము లేకుండా మనం చేయాలి అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియపరచుటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుడు తాను ఏ విధముగా తన జీవితమందు తాను పనిచేసి మేలు పొందాడో చూద్దాం. సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 31 వర్స్ 20-21, రెండవ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20-21 వచనాలు. హిజ్కియా యూదా దేశమంతటును ఇలాగున జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చేయుచూ వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో తన పని దేవుని దృష్టికి అనుకూలముగా, యథార్థంగా, నమ్మకంగా చేసినటువంటి యూదా ప్రజలకు రాజు అయిన హిజ్కియాని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగా అతడు చేసినటువంటి తన పనిని బట్టి దేవుని మందిర సేవా విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో, ధర్మమంతటి విషయంలో అతడు ఏ పని ఆరంభించాడో ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు అతన్ని వర్ధిల్ల చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును మీ పనులలో వర్ధిల్లేవారుగా ఉండాలంటే నిశ్చయముగా మనము దేవుడు దృష్టికి అనుకూలముగా మనం ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఈ లక్షణాలతో మనం చేసే పనిని మనము వర్ధిల్లటానికి దేవుడు సహాయం చేస్తారు. గనుక మానవుల దృష్టికి కాదు గాని దేవుని దృష్టి ఎదుట మనము ప్రతి పనిని కనుపరచు వారంగా ఇట్టి మనసుతో ఎప్పుడైతే చేస్తామో దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా జీవిత కాలంలో ఏవేవైతే మీరు మా చేతికి అప్పగించిన పనులున్నాయో నేడు విన్న వాక్యం ప్రకారంగా శ్రద్ధతో చేసి మేలు పొందటానికి సహాయం చేయండి. పరిచర్లు ఎంతో ప్రయాసపడుతున్న మీ సేవకులను, వారి పనిని, పరిచర్ను దీవించండి.
నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందినటువంటి మా ప్రియులు రాబోయే కాలాల్లో మీరిచ్చు సకల సమృద్ధిని వారు పొందుదురు గాక. వారి మీద ఏలుబడి చేసే దరిద్రత యేసుక్రీస్తు నామమున తొలగిపోవును గాక. నిరుద్యోగులను బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూసే యవనస్తుల పట్ల ఆశ్చర్యకరమైన మీ కృప చూపించండి. నిశ్చయముగా బలహీనలను స్వస్థపరచండి. ప్రతి ఒక్కరికి వారి వారి అవసరతలు తీర్చి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించును గాక. ఆమెన్.